గతంలో మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఎందుకు సడన్‌గా 10 ఏళ్ల పాటు ఎంపీగా అనుభవం ఉండి ప్రజల మధ్యలోనే తిరిగిన మీరు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఇంత బాగా పలుకుబడి ఉన్నా కూడా బీజేపీలోకి రావాలని ఎందుకు అనిపించింది? ఇంకా ఇంతకన్నా మంచి పని చేయాలంటే ఇంకా మంచి గవర్నమెంట్లో పనిచేస్తే ఇంకా ఎక్కువ పని అవుతాయి, కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ అవుతుంది, స్టేట్ కూడా డెవలప్మెంట్ అవుతుంది. అందుకోసం ఈ డిసిషన్ తీసుకున్నాం. మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ అయితే మైనార్టీ ఓట్ బ్యాంక్ను ఈజీగా రాబట్టగలిగారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి వచ్చారు. సో ఆ ఓటు బ్యాంక్ని బీజేపీకి ఎట్లా టర్న్ చేసుకోబోతున్నారు? బీజేపీ గవర్నమెంట్ అంటే ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, ఓబీసీ కానీ, మైనారిటీ కానీ అందరి కోసం పనిచేసే పార్టీ ఉంది. తప్పకుండా ఇవి అన్ని స్కీమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి లాస్ట్ పర్సన్ దాకా ప్రొవైడ్ చేసే ప్రయత్నం ఇస్తున్న కూడా స్కీమ్. అందుకోసం అట్లా ఎక్కడ కూడా మైనారిటీ వేరే, హిందూ వేరే అట్లా ఏం లేదు. 7 నియోజకవర్గాలకు సంబంధించిన క్యాడర్ ఏదైతే ఉందో వాళ్ళందరినీ ఎలా సెట్ చేస్తారు? ఎలా మీ దగ్గరికి లాక్కునే ప్రయత్నం చేస్తారు? భారతీయ జనతా పార్టీ పరావు అంటే నేషన్ ఫస్ట్ పార్టీ, నెక్స్ట్ సెల్ఫ్ థర్డ్ పొజిషన్లో ఉంటుంది. అందుకోసం అందరు చేసేది నేషన్ క్వశ్చన్కి, అందుకోసానికి ప్రతి ఒక్కరు కోఆపరేట్ చేస్తాము. తప్పకుండా అందరు కలిసి పనిచేస్తామని ఇంకా మంచిగా డెవలప్మెంట్ తీసుకుంటామని. ప్రత్యర్థులు మీ మీద సంధిస్తున్న అస్త్రం ఏంటంటే మీకు తెలుగు రాదు, తెలుగులో మాట్లాడలేరు, తెలుగులో మాట్లాడినైనా ఎంపీకి సంబంధించిన పాలన ఏ విధంగా కొనసాగిస్తారు ఈ పార్లమెంట్లో అంటే మీ సమాధానం ఏంటి? నేను తెలుగు బిడ్డ, జైరాబాద్ బిడ్డ. నా ఊరు సిర్పూర్ విలేజ్, కామారెడ్డి డిస్టిక్. జైరాబాద్ పార్లమెంట్ ఒక పక్కన కర్ణాటక ఉంటుంది, ఒక పక్కన మహారాష్ట్ర ఉంటుంది. మరాఠీ కూడా వస్తుంది, కన్నడ కూడా వస్తుంది. అందుకోసం ఇప్పుడు కమ్యూనికేషన్ ఇంతగానే మంచిగా చేసుకుంటా. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను శ్రీనివాస్. ఇక నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి, అదేవిధంగా 10 ఏళ్ల పాటు ఎంపీగా చేసిన అనుభవం ఉంది. మరి ఎంపీగా చేసినప్పుడు ప్రజా సమస్యల మీద తన గళాన్ని పార్లమెంట్లో సైతం వినిపించారు. ప్రజా సమస్యల కోసమే పోరాడుతున్నారు. ఆయన ఎవరో కాదు, ఆ వ్యక్తి జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే బీబీ పాటిల్ గారు. జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? బాగున్నా సార్. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మీ జీవితం? సార్ మాది గ్రామీణ ఏరియా నుంచి బిలాంగ్ చేస్తాను నేను. మా ఫార్మింగ్ కుటుంబం, మా ఫాదర్ మా మదర్ ఫార్మింగ్ చేస్తారు. మా లింగాయత్ కమ్యూనిటీ మాది. మా లింగాయత్ కమ్యూనిటీలో దైవం మీద చాలా భక్తి ఉంటుంది. అయితే కూడా పెద్ద కుటుంబం. అక్కడ నుంచి మేము స్టార్ట్ చేసి డెవలప్మెంట్ చేసుకుంటా మేము అగ్రికల్చర్ చేసుకొని బిజినెస్లో వచ్చినాం. బిజినెస్ చూసుకొని పాలిటిక్స్లో వచ్చినాం. పాలిటిక్స్లో వచ్చే అంటే మా ఫ్యామిలీతో కానీ ఇంకా వేరే ఊరితో ఒక మోటివేషన్ ఉండే ఫ్యామిలీలో సోషల్ వర్క్ చేయాలా, ప్రజల కోసం పని చేయాలని, అందుకోసానికి నేను పాలిటిక్స్లో వచ్చింది సార్. అంటే రాజకీయాల్లోకి రావాలనే ఆకాంక్ష ఎక్కడ కలిగింది, ఏ విధంగా కలిగింది? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో అట్లా ఇట్లాంటి పరిస్థితి ఉన్నది. మా ఎల్డర్ బ్రదర్ అక్కడ ఎంపీపీ ఉన్నారు. అట్లా మా గెస్ట్లు అందరూ కూడా పొలిటికల్లో యాక్టివ్గా ఉంటారు. అందుకోసం నీకు యాక్టివ్ పొలిటికల్ ఇంటర్. అంటే ఎక్కువ ఇన్స్పైర్ ఎవరు చేశారు? అంటే గతంలో ఏదైనా నాయకుని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారా, లేదంటే మీ అంతకు మీకే అంటే అన్నగారు ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆ ఆలోచన విధానం అలవడిందా? ఎలా? దేవుడికి మనకు అంతా ఇచ్చిండు. మేము కూడా ఏమైనా పని చేయాలా, ప్రజలకు జరగని మానవ సేవని, మాధవ సేవ చేస్తున్నాం. గతంలో మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఎందుకు సడన్గా 10 ఏళ్ల పాటు ఎంపీగా అనుభవం ఉండి ప్రజల మధ్యలోనే తిరిగిన మీరు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఇంత బాగా పలుకుబడి ఉన్నా కూడా బీజేపీలోకి రావాలని ఎందుకు అనిపించింది? ఒక బీజేపీ ఐడియాలజీ కానీ, బీజేపీ సబ్కా సాత్ సబ్కా వికాస్తోని డెవలప్మెంట్స్ కానీ, $5 ట్రిలియన్ అచీవ్మెంట్ కానీ, ఇక్కడ ఇటువంటి పెద్ద అచీవ్మెంట్ దొరుకుతున్నాయి బీజేపీలో. ఒక మంచిగా అచీవ్మెంట్ కావాలి, మంచి డెవలప్మెంట్ కావాలంటే బీజేపీ అటువంటి పార్టీ కావాలని బీజేపీలో పోయి డిసిషన్ తీసుకున్నాం సార్. అంటే ఎక్కువగా మోడీ బాగా అట్రాక్ట్ చేసిందని చెప్తున్నారు. ప్రధానంగా ఎలాంటి విషయాలు నచ్చాయి? ఎక్కువగా మహిళలకు సంబంధించింది ఎలాంటి కార్యాచరణ తీసుకున్నారు ఆయన? ఆ విషయాలు మీకు ఏ విధంగా నచ్చాయి? అదేవిధంగా పెన్షన్ల స్కీమ్స్ సంబంధించి, విద్యార్థులకు సంబంధించి కావచ్చు, ఇలా అంటే ఒక్కొక్క సెగ్మెంట్లో ఒక్కొక్క మోడీ ఒక స్టెప్ తీసుకున్నారు. వాటన్నిటి మీద మీ అవగాహన ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏ కంట్రీది కూడా డెవలప్మెంట్ చూడాలంటే జీడిపి చూడాలా. ఇప్పుడు 4.4 నుంచి 8.4 జీడిపి అయిందంటే ఓవరాల్ డెవలప్మెంట్ అయినట్లని అనుకున్నాలా. మరి మోదీ గవర్నమెంట్లో ప్రతి సెక్టర్లో డెవలప్మెంట్ వచ్చింది. ఫార్మింగ్ సెక్టర్ కానీ, ఇండస్ట్రీ సెక్టర్ కానీ, ఐటీ సెక్టర్స్ కానీ,
ఇంకా వేరే వేరే సెక్టర్స్లో కూడా మంచి డెవలప్మెంట్ అయింది. అందుకోసంకి ఇంకా ఇంతకన్నా మంచి పని చేయాలంటే ఇక మంచి గవర్నమెంట్లో పని చేస్తే ఇంకా ఎక్కువ పని అవుతాయి, కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ అవుతుంది, స్టేట్ కూడా డెవలప్మెంట్ అవుతుంది. అందుకోసంకి ఈ డిసిషన్ తీసుకున్నాం. అంటే 10 సంవత్సరాల పాటు మీరు దాదాపుగా ఎంపీగా ఉన్నారు. అంటే ఎంపీగా అంటే ముందు జహీరాబాద్ ఏ విధంగా ఉండేది, మీరు ఎంపీ అయిన తర్వాత ఏ విధంగా ఉంది జహీరాబాద్? డెఫినెట్లీ లాస్ట్ 10 ఇయర్స్లో సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తోని మంచి పని చేసుకునే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ, రైల్వేస్ కానీ, కేంద్రీయ విద్యాలయాస్ కానీ, రూ అర్బన్స్ కానీ, తెలంగాణ 4 రూ అర్బన్ వస్తే జరాబాద్ 2 రూ అర్బన్స్ వచ్చినాయి. మరి ఇంకా వేరే వేరే పాస్పోర్ట్ ఆఫీసెస్ కానీ, డిసేబుల్డ్ కోసానికి సపోర్ట్ కానీ, ఇటువంటి వేరే వేరే స్కీమ్స్ చేసుకుని మంచి డెవలప్మెంట్ చేసుకున్నాం. ఓవరాల్ ఏదో పని ఉన్న అంత పని సెంట్రల్ గవర్నమెంట్ చేసుకున్నాం. ఎక్కువ ఫండ్ కూడా తీసుకుని వచ్చినాం. రీఆర్గనైజేషన్ ఏదే డిమాండ్స్ ఉండే ఆ డిమాండ్ కోసానికి కొట్లాడినాం. డెఫినెట్లీ లాస్ట్ 10 ఇయర్స్లో అందరు కలిసి మంచి పని చేసుకునే ప్రయత్నం చేశాను. 10 ఏళ్ల పాటు ఎంపీగా ఉన్నారు. 10 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి చేశారు? ఇప్పుడు ఒకవేళ ఎంపీగా ఎలక్ట్ అయితే ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు? డెఫినెట్లీ లాస్ట్ 10 ఇయర్స్లో మొత్తం డెవలప్మెంట్ మంచిగా చేసుకున్నాం. పాత తెలంగాణ కొత్త తెలంగాణ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రోడ్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ, రైల్వే లైన్స్ కానీ ఇటువంటి పని చేసుకొని తర్వాత సోషల్ యాక్టివిటీ చేసుకుంటా, అట్లానే ఎడ్యుకేషన్లో కేంద్రీయ విద్యాలయ కానీ, వేరే వేరే స్కూల్స్ కానీ, మరి అట్లానే రూ అర్బన్లో ఒక గ్రామీణ ఏరియాలో డెవలప్మెంట్ చేసుకొని, అర్బన్ లైన్లో గ్రామీణ ఏరియా డెవలప్మెంట్ చేసుకొని, ఇంకా వేరే వేరే హండ్రెడ్స్ ఆఫ్ వర్క్స్ చేసుకుని ప్రయత్నం చేసుకున్నాం. డెఫినెట్లీ అంతా ఓవరాల్ జహీరాబాద్ పార్లమెంట్ ఫాస్ట్ పాత కన్నా ఇప్పుడు చాలా మంచిగా డెవలప్ అయింది. ప్రజలు కూడా మంచిగా సుఖంతో ఉంటున్నారు. 10 ఏళ్ల పాలన పాటు దాదాపు 10 ఏళ్ళు మీరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నారు. ఎందుకు అక్కడనే ఉండి, అంటే బీఆర్ఎస్లోనే ఉండి గెలవచ్చు కదా, ఎందుకు బీజేపీలోకి రావడం జరిగింది? 10 పరిపాలనలో ఏదో ప్రాజెక్ట్ చేసుకునేప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తప్పకుండా ఉంటుంది, అప్పుడే ప్రాజెక్ట్ అవుతాయి. అందుకోసానికి ఇంకా మంచి పని చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే గవర్నమెంట్లో పోతే, బీజేపీ గవర్నమెంట్లో పోతే ఇంకా మంచి పని చేయడానికి వస్తుంది, ఇంకా మంచి డెవలప్మెంట్ వస్తాయి. 10 సంవత్సరాల బీజేపీ గవర్నమెంట్లో, మోదీ గవర్నమెంట్లో చాలా మంచి పని జరిగినాయి. సబ్కా సాత్ సబ్కా వికాస్తో మొదలుపెట్టి సిఏఏ కానీ, లేకుంటే రామ్ జన్మభూమి కానీ, లేకుంటే వేరే వేరే మంచి ప్రాజెక్ట్ తీసుకొని వచ్చిండ్రు, మంచి బిల్స్ తీసుకొని వచ్చిండ్రు. అట్లానే డెఫినెట్లీ $5 trillion కావాలని కోరుకుంటున్నాం. డెఫినెట్లీ రాబో రోజుల్లో 2047లో $5 trillion ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకోసానికి ఐడియాలజీ చూసుకొని, మరి డెవలప్మెంట్ చూసుకొని, ప్రతి బెనిఫిట్ లాస్ట్ పర్సన్ దాకా పోయేటప్పుడు ప్రైమ్ మినిస్టర్ చేసుకొని, అందుకోసానికి బీజేపీ పార్టీలో షామిల్ అయినాం. ప్రజల్లో మీకు ఇంత విశ్వాసం ఉంది, ప్రజల్లో ఇంత డెవలప్మెంట్ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, వెల్ఫేర్ స్కీమ్స్ ఇవన్నీ ప్రజల్లోకి తీసుకొచ్చారు, ప్రజలకు అందుబాటులో ఉంచారు. కానీ మోడీని వీటన్నిటిని చూసి మోడీ ఇవాళ మీకు 24 గంటల్లో టికెట్ ఇచ్చారు. కానీ ఏదైతే లోకల్ క్యాడర్ ఏదైతే ఉందో, ఏదైతే 7 నియోజకవర్గాలకు సంబంధించిన క్యాడర్ ఏదైతే ఉందో, వాళ్ళందరినీ ఎలా సెట్ చేస్తారు, ఎలా మీ దగ్గరికి లాక్కునే ప్రయత్నం చేస్తారు? అందరూ చేసే డెవలప్మెంట్ కోసానికి, ఫస్ట్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తాం మేము. భారతీయ జనతా పార్టీ పరావు అంటే నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ థర్డ్ పొజిషన్లో ఉంటుంది. అందుకోసం అందరు చేసేది నేషన్ కోసానికి, అందుకోసానికి ప్రతి ఒక్కరు కోఆపరేట్ చేస్తాను. తప్పకుండా అందరు కలిసి పనిచేస్తామని, ఇంకా మంచిగా డెవలప్మెంట్ చేసుకుంటామని చెప్తాను. ప్రత్యర్థులు మీ మీద సంధిస్తున్న అస్త్రం ఏంటంటే, మీకు తెలుగు రాదు, తెలుగులో మాట్లాడలేరు, తెలుగులో మాట్లాడినైనా ఎంపీకి సంబంధించిన పాలన ఏ విధంగా కొనసాగిస్తారు ఈ పార్లమెంట్లో అంటే మీ సమాధానం ఏంటి? నేను తెలుగు బిడ్డ, జహీరాబాద్ బిడ్డ. నా ఊరు సిర్పూర్ విలేజ్, కామారెడ్డి డిస్టిక్. జహీరాబాద్ పార్లమెంట్ ఒక పక్కన కర్ణాటక ఉంటుంది, ఒక పక్కన మహారాష్ట్ర ఉంటుంది. అందుకోసం మరాఠీ కూడా వస్తుంది, కన్నడ కూడా వస్తుంది. అందుకోసం నేను కమ్యూనికేషన్ ఇంతగానే మంచిగా చేసుకుంటా ఓటర్స్తోని. తప్పకుండా తెలుగు కూడా నేను మంచిగా మాట్లాడతా, కానీ పార్లమెంట్లో హిందీ మాట్లాడే అవసరం ఉంటుంది, హిందీ కూడా మంచిగా మాట్లాడుకుంటా. మరి దాదాపు 10 ఏళ్ల పాలనలో పార్లమెంట్లో మీ రోల్ ఏంటంటే ఏం చెప్తారు? సరే, 10 ఏళ్ళ పాలనలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ కానీ, సిఎస్ఆర్ ఫండ్స్ కానీ, తర్వాత అట్లానే రైల్వే లైన్స్ కానీ, రూ అర్బన్ డెవలప్మెంట్స్ కానీ, అట్లానే పాస్పోర్ట్ ఆఫీసెస్ కానీ, లేకుంటే కేంద్రీయ విద్యాలయ కానీ వేరే వేరే డెవలప్మెంట్ చేసుకున్నాం. ఎంప్లాయ్మెంట్ కోసానికి నిమ్స్లో ఇండస్ట్రీస్ కోసం ప్లాన్ చేసుకున్నాం. అరౌండ్ 4000 acre ప్లస్ ల్యాండ్ అక్విజిషన్ చేసుకొని ఇండస్ట్రీస్ కూడా ప్లాన్ చేసుకుని ఇండస్ట్రీస్ ఆపరేషన్లో ఉన్నాయి. డెఫినెట్లీ 10 yearsలో చాలా మంచిగా పార్లమెంట్ డెవలప్ అయింది. స్టేట్లో కూడా మంచిగా పని అయినాయి. అటువంటి ఇంకా పని జరగాలంటే ఈ గవర్నమెంట్లో ఇంకా పని జరుగుతాయని అనుకొని ఇక్కడ బీజేపీలో జాయిన్ అయినా. కోవిడ్ పాండమిక్ వచ్చినప్పుడు
ప్రతి ఫ్యామిలీకి ఒక 20 లక్షల ఫ్యామిలీ 20 లక్షల మందికి 5 లక్షల ఫ్యామిలీకు కోవిడ్ కిట్ ప్రయత్నం చేసినాం. తప్పకుండా అందరికి ఇచ్చినాం. అట్లనే వెంటిలేటర్స్ కానీ కాన్సన్ట్రేటర్ అది కూడా ప్రొవైడ్ చేసినాం. వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళు హాస్పిటల్ వస్తే వాళ్ళు కూడా సేవ చేసే ప్రయత్నం చేసినాం. ఓవరాల్ డెవలప్మెంట్ కోసం ఏ అవసరమో అంతా పని చేసుకుంటూ వచ్చినాం. డెవలప్మెంట్ కూడా మీకు గుర్తుంది. అక్కడ పార్లమెంట్లో అరౌండ్ 10 ఇయర్స్లో 700+ క్వశ్చన్స్ అడిగినాం. రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏవే పెండింగ్ ఉన్నాయి పెండింగ్ వర్క్ కోసానికి కన్సిస్టెంట్ ఫ్లో చేసి కన్సిస్టెంట్గా మాట్లాడుకుంటూ ఉన్నాం. మా కమ్యూనిటీ కోసానికి ఎన్సీబీసీ కార్పొరేషన్లో సోషల్ జస్టిస్ మిషన్లో ఓబీసీ కోసానికి కొట్లాడినాం. డెఫినెట్లీ అది మంచి డెవలప్మెంట్ మంచి స్టేట్లో ఉంది. రాబో రోజుల్లో మా తెలంగాణ స్టేట్ నుంచి అరౌండ్ 40+ కమ్యూనిటీ కోసానికి ఎన్సీబీసీతో మాట్లాడి వాళ్ళకు మంచిగా ఒక సోషల్ జస్టిస్ మిషన్కు ఇది అప్పచెప్పినాం. అంతే. మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ అయితే మైనార్టీ ఓట్ బ్యాంక్ను ఈజీగా రాబట్టగలిగారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి వచ్చారు, బీజేపీ పార్టీలోకి చేరారు. మరి ఈ బీజేపీ పార్టీ అంటే మైనార్టీలో ఒక రకమైన అంటే హిందుత్వ పార్టీ ఇది అని చెప్పి ఒక రకమైన అపోహ అనుకోవచ్చా ఏదని, కానీ ఒక రకమైన నానుడైతే ఉంది ప్రస్తుతం. సో ఆ ఓటు బ్యాంక్ని బీజేపీకి ఎట్లా టర్న్ చేసుకోబోతున్నారు? బీజేపీ గవర్నమెంట్ అంటే ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ ఓబీసీ కానీ మైనారిటీ కానీ అందరి కోసం పనిచేసే పార్టీ ఉంది. తప్పకుండా ఇవి అన్ని స్కీమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి లాస్ట్ పర్సన్ దాకా ప్రొవైడ్ చేసేది ప్రయత్నం ఇస్తున్న కూడా స్కీమ్. అందుకోసం అట్లా ఎక్కడ కూడా మైనారిటీ వేరే హిందూ వేరే అట్లా ఏం లేదు. ప్రతి స్కీమ్ వస్తుంది అంటే గవర్నమెంట్ మైనారిటీ కూడా పనిచేస్తుంది. అది కూడా ఆలోచన చేస్తుండ్రు. తప్పకుండా ఈ గవర్నమెంట్లో కూడా మైనారిటీ మినిస్టర్స్ కూడా ఉన్నారు. అందుకోసానికి అది ఈ సబ్జెక్ట్ అంత పెద్దది కాదు. డెవలప్మెంట్ కోసమే పనిచేసే గవర్నమెంట్ ఉంది. ఫైనల్గా జహీరాబాద్ పార్లమెంట్ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? बोलने वाले करते नहीं, करने वाले बोलते नहीं, मैं करने वाला हूँ, हमेशा काम करते आया हूँ.